విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. కావాలనే నన్ను కించపించే విధంగా సాక్షి కథనాలు వచ్చాయని, అవి అబద్ధమని కోర్టులో ఆధారాలతో చూపించారని లోకేష్ వెల్లడించారు. తప్పుడు రాతలపై పోరాటం చేస్తూనే ఉంటామని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే నీళ్ల కోసం యుద్ధాలు జరిగిన సందర్భంలో సముద్రంలో కలిసే నీటిని వాడితే తప్ప అని ప్రశ్నించారు. పట్టిసీమను దండగా అని కొట్టిపారేసిన జగన్ 5 ఏళ్ల పాటు పట్టిసీమ ద్వారా నీళ్లను తీసుకున్నారని విమర్శించారు. అదేవిధంగా చట్టాలను ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. వరంగల్